కీర్తి, మా అమ్మ ఫోన్ చేసిండు, నేను పంపించమని చెప్పాను. నువ్వు రెడీ అయితే బస్ స్టాప్ కాడ దించేస్తా. సరే బావా, పొమ్మంటే పోతా కానీ నీకు అసలు విషయం చెప్పాలి. నేను హైదరాబాద్ వచ్చింది హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి కాదు, మా అక్క గురించి చెప్పడానికి. నచ్చిన పిల్లని పెళ్ళి చేసుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, 2 పిల్లల్ని అనాలి, నచ్చిన పని చేస్తూ మీ అక్కతోటి హ్యాపీగా ఉండాలి. ఇదంతా చూసి మన చుట్టాలు కుల్లి కుల్లి చావాలి. ఇదంతా జరగాలి అంటే మీ అక్క నా జీవితంలోకి రావాలి. గది ఇప్పుడు అవుతుందో ఏమో. నువ్వు మా అక్క గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు బావా, కానీ దాంట్లో ఒక్కటి కూడా జరగదు. ఆ మాట అనేసరికి ఏం చేయాలనో అర్థం కాలేదురా. నీ గురించి నువ్వు పెద్ద ఆమెను డైరెక్ట్గా అడిగేది ఉండే అన్న, ఏమంటుండేను? అది కూడా చేసిండ్రా. చూడు బావా, నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు, నీ క్యారెక్టర్ వేరు, నా క్యారెక్టర్ వేరు, నీ ఒపీనియన్స్ వేరు, నా ఒపీనియన్స్ వేరు, మన ఇద్దరికి సెట్ కాదు బావా. నీ కోసం నా లైఫ్ స్టైల్నే మార్చుకుంటా, నా ఒపీనియనే మార్చుకుంటా, ఆఖరికి నా క్యారెక్టర్ని కూడా మార్చుకుంటా. అంతేగాని కంప్లీట్గా నన్ను అయితే మర్చిపోని మాత్రం అనకు సిరి.